దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. పల్నాడు జిల్లా దుర్గి గ్రామంలోని శ్రీ సత్యసాయి మందిరంలో ఆదివారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం కోలాహలంగా జరిగింది. పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరం క్రీస్తు శేషులు పలుచూరి సత్యనారాయణ, జానికమ్మ, పలుచూరి మస్తాన్ రావు మరియు కపలవాయి వేణుగోపాల సుబ్రహ్మణ్యం గార్ల జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు. దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ బి గోపాల్ చేతుల మీదుగా ఈ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభింపజేశారు. ఈ శిబిరంలో 150 మంది కంటి రోగులను పరీక్షించగా ఇందులో 50 మందికి కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. శస్త్రచికిత్సకు ఎంపికైన కంటి శుక్లాల రోగులకు శంకర కంటి వైద్యశాలలో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు శిబిర నిర్వాహకులు పలుసూరి వెంకట సుబ్బారావు తెలిపారు. అలాగే మన మండల వారికి డాక్టర్ పల్చూరి సుబ్బారావు గారిని కోరుతున్నాము. పల్చూరి వెంకటేశ్వర గారు వేదికను అలంకరించాల్సిగా కోరుతున్నాము. పల్చూరి రామారావు గారిని వేదికను అలంకరించాలి. వచ్చిన వాళ్ళందరూ సన్మానించడం కొద్దిగా చప్పట్లు కొట్టండి, చాలు హ్యాపీగా ఉంటుంది అందరికీ కూడా. కంటి చూపు చాలా ప్రధానమైంది. ఇటువంటి కార్యక్రమాలు దగ్గర ఒక 25,000 మందికి మరి కాంట్రాక్ట్ ఆపరేషన్లు కానీ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారికి మరి ఇటువంటి కార్యక్రమాలు లేదు, ఆషామాషి కాదు, చాలా వ్యయంతో కూడుతున్నది. ఇది డాక్టర్ గారిని పిలిపించుకోవాలి. మీరందరూ కూడా క్రమశిక్షణతో మీ కొంచెం బయటకు వస్తుంది. సార్ అందరినీ సొంతంటే సార్ మాట్లాడింది మనకు బాగా వినపడింది, బాగా అర్థమైంది. ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి అతిథిగా నిర్వహించినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ముఖ్యంగా శంకర కంటి హాస్పిటల్స్ యొక్క యాజమాన్యం వారికి, వారి సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే రెండు బాగా కాస్ట్లీగా ఉంటుంది సమాజంలో. ఒకటి విద్య, రెండు వైద్యం. ఈ రెండు కూడా చాలా కాస్ట్లీ అయిపోతాయి. అటువంటి కాస్ట్లీ అయిన వాటిలో వైద్యం ఒకటి. అటువంటి వైద్యం మనకి అందుకని ఈ శంకర హాస్పిటల్స్ వాళ్ళు మన రూరల్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని వేరే ప్రజలు అంత దూరం ఊరు వరకు లేదంటే టౌన్లకి వచ్చి వైద్యం తీసుకోవాలంటే ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా మన సర్వీస్ ఉద్దేశంతో మన రూరల్ ఏరియాకి తీసుకొచ్చి ప్రతి 3 నెలలకు కూడా ఒకసారి ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మనకి ఇక్కడ వాళ్ళ సర్వీస్ వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ దుర్గి మండలానికి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ శంకర హాస్పిటల్నే దృష్టిలో పెట్టుకొని వీటిని ఆదర్శంగా తీసుకొని మిగతా హాస్పిటల్స్ వారు కూడా ఇప్పుడు వీళ్ళు కంటికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అట్లాగే ఇంకా మిగతా హాస్పిటల్స్ వారు కూడా కొన్ని కిడ్నీ బాధితులు ఉంటారు, కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, అట్లాగే రకరకాల డిసీజ్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి ఇట్లాంటి రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా వారి యొక్క సర్వీస్ని ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. నాకు అవకాశం కూడా తెలియజేస్తాను.
ఇటు తీసుకో. వాళ్ళది బాగా మళ్ళీ ధర రాష్ట్రాల వారు మన రూరల్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని వేరే ప్రజలు అంత దానికి సంబంధించింది కాకుండా మిగతా వాటికి వాళ్ళ ఈ కార్యక్రమం కొనసాగించాలని 2019 నుంచి స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం. ప్రతి కార్యక్రమం మీ యొక్క కూడా వారికి మీ ద్వారా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మన చేసిన ముఖ్య అతిథులు నర్సయ్య గారికి, అలాగే అధ్యక్షుడు గోపాలరావు గారికి, వైద్యో నారాయణ వైద్యం సర్వేంద్రియాణం వైనం మనిషి శరీరంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుపుతూనే ఉన్నాము. ఈ కార్యక్రమం పల్లెటూరు సత్యనారాయణ జాయింట్ సబ్సిడీ మీద ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి ఇప్పుడు అన్ని చోట్ల ఈ హాస్పిటల్స్ వాళ్ళు క్యాంపులు పెడుతున్నారు కాబట్టి చాలా దగ్గర ఇదివరకు 1500 మంది 2000 మంది దాకా మన క్యాంపులు పెట్టారు. ఇప్పుడు డిఎస్పీ గారు కృషి గారు రైల్లో నిలబెట్టి ఈ క్యాంపులు మెయింటైన్ చేసాం. ఆ రోజు అంత ముందు ఇప్పుడు ఏదైతే అన్ని చోట్ల క్యాంపులు నిర్వహించడంలో ఈ క్యాంపులో జరుపుతున్నారు. అయినా కూడా మన శంకర్ హాస్పిటల్ సౌజన్యంతో వాళ్ళు మీరు క్యాంపు పెట్టాల్సిందేనండి అంటే సరేనే వాళ్ళు చెప్పిన మాటలు అంగీకరించి పెట్టాము. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే రకంగా ఈ మేము సత్య అన్నదాన పథకండి మేము దాదాపు 2001లో మొదలుపెట్టాము. అప్పటి నుంచి నిర్విఘ్నంగా ప్రతి గురువారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాని సందర్భంగానే ఈ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా. అది కూడా ఇక్కడ
దానికి 10 సెంట్లు స్థలం తీసుకున్నాము. 10 సెంట్ల స్థలంలో కట్టుబడి కూడా జరుగుతున్నది. ఇప్పుడు సెంట్రింగ్ కూడా మొదలుపెట్టారు. రేపు 19వ తారీఖు ఒక స్లాబ్. దీనికి సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేలు లక్షలు కూడా ఇచ్చినారు. వారందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. లక్షలు ఇచ్చిందనమాట. వాళ్ళు ఈ కార్యక్రమం చూసి సంతోషపడి మంచి కార్యక్రమం వీళ్ళు చేయగలుగుతారనే ఉద్దేశంతో లక్షలు వేలు కూడా ఇచ్చారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అదే రకంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా అతిథులు కూడా అదే రకంగా మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే మనకు అందరికి సీరియల్స్ ఇచ్చారు. ఆ సీరియల్ ప్రకారం మీరు పిలుస్తారు. ఆ రకంగా మీరు రండి. ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం వేల మందితో జరిగిన క్యాంపులు ఇప్పుడు మొత్తం కలిపి కూడా 100 మంది 150 మంది కూడా లేరు. అందువల్ల అంతా 1 అవర్ 2 అవర్స్లో అయిపోతుంది మనకు. ఆ ఇబ్బంది లేకుండా నిదానంగా తీర్చుకోండి. ఎందుకంటే అంతా పెద్దలు కాబట్టి నిదానంగా తీర్చుకుంటే అందరికి ఫ్రీగా ఉంటుంది. అంతా ఇది చేసుకుంటారు. అందరికీ కూడా ఇక్కడ మంచిగా ఇస్తారు. ఎప్పటికప్పుడే మజ్జిగ తాగి వెళ్ళిపోండి. సాయిరామ్. కానీ వాళ్ళది బాగా మళ్ళీ ధర శంకరాచార్య స్వామి మన రూరల్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని వేరే ప్రజలు మరి పనికి సంబంధించింది కాకుండా మిగతా వారికి వాళ్ళ ఈ కార్యక్రమం ఎన్నో కొనసాగించాలని 2019 నుంచి స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం. ప్రతి కార్యక్రమం చాలా మీ యొక్క కూడా వారికి మీ ద్వారా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మన చేసిన ముఖ్య అతిథులు ఎస్ఐ గారికి అలాగే గవర్నమెంట్ గోపాల్